రిటైర్డ్ మేజర్ ఒబెరాయ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్ ఒబెరాయ్ గారు. జై హింద్ సార్. జై హింద్. జై హింద్ సార్. సార్, మళ్ళీ పాకిస్తాన్ యూరి, కుప్వారా, పూంచ్ ఈ సెక్టార్లలో మళ్ళీ కాల్పులకు తెగబడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అసలు ఏమనుకుంటోంది పాకిస్తాన్? నిజంగానే భారత్తో యుద్ధం కోరుకుంటోందా? ఎందుకు ఈ రకంగా చీకటి పడగానే నిన్న కూడా సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా జరిపినటువంటి దాడులు చూసాం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. సార్, మిలిటరీ స్ట్రాటజీలో జనరలీ యుద్ధాలు రాత్రే జరుగుతాయి బికాజ్ ఆఫ్ ది సర్ప్రైజ్ ఎలిమెంట్ సార్. సో ఖచ్చితంగా భారతదేశము, మన డిఫెన్స్ సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు సంసిద్ధంగానే ఉండుంటారు. ఇది మన ప్లాన్లోనే ఒక భాగం అయి ఉంటుంది. కాకపోతే మీరు ఒక ప్రశ్న అడిగారు, పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటుందా? అసలు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు సార్. ఖచ్చితంగా కోరుకుంటుంది కాబట్టి ఎంత దుస్సాహసానికైనా గురితీస్తుంది. ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్, ఒక స్టేట్, ఒక డెమోక్రాటిక్ స్టేట్, వాళ్ళని డెమోక్రాటిక్ స్టేట్ అంటారు. ఒక డెమోక్రాటిక్ స్టేట్ ఇంత ఓపెన్ గా ఒక టెర్రరిస్ట్ని సమర్థించడం కానీ సపోర్ట్ చేయడం కానీ ఈ ఈ ఈ ప్రపంచంలోనే అసలు జరగలేదండి. సో ఇది ఒక చాలా పెద్ద ప్రశ్న చిహ్నము ఒక డెమోక్రాటిక్ కంట్రీ మీద కూడా తీసుకొని వస్తుంది. ఇందాకే మీ వన్ ఆఫ్ యువర్ రిపోర్టర్స్ చెప్పారు, వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే ఒక గుడి మీద, టెంపుల్స్ మీద, గురుద్వారా మీద కూడా అటాక్ చేస్తున్నారు. అంటే వీళ్ళ లక్ష్యం ఇప్పుడు కూడా అదే సార్. భారతదేశంలో కమ్యూనల్ రైట్స్ జరగాలి, ఒక్కరొక్కరు కొట్టుకొని చావాలి, అది మేము చూడాలి, అప్పుడే మాకు శాంతి వస్తుంది అని ఒక మెసేజ్ ఇస్తున్నారు. కాకపోతే జస్ట్ సీ ద బ్యూటీ ఆఫ్ మై కంట్రీ సార్. 22 ఏప్రిల్ రోజు వీరు చేసిన ఒక యథో పని ఇప్పటి వరకు మన దేశంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కమ్యూనల్ రైట్స్ కి సంబంధించింది జరగలేదు అంటే మన దేశం ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. కరెక్ట్ సరే, ఇదే నిజంగా ఒక ఫుల్ స్కేల్ వార్ జరిగితే నష్టపోయేది పాకిస్తానే. ఆ విషయం దానికి బాగా తెలుసు. అయినా సరే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా యుద్ధాన్నే కోరుకుంటుందని అంటున్నారు. ఎందుకు అలా కోరుకోవాలి ఆ దేశం? సార్, యాక్చువల్లీ కొన్ని డైమెన్షన్స్ లో చూస్తే పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఏ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ టెర్రరిస్ట్ దట్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సార్. అండ్ రెండోది, చైనా ఈజ్ ఆల్సో సపోర్టింగ్ పాకిస్తాన్ 100% అన్న విషయం మనం అందరికీ తెలిసిందే సార్. ఇప్పుడు ప్రశ్నకు వస్తే, పాకిస్తాన్ ని చైనా వాంట్స్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ ప్రెషర్ పాయింట్ అగేన్స్ట్ ఇండియా సార్. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అసలు ఇన్ని డ్రోన్లు పాకిస్తాన్ దగ్గర ఎలా వచ్చాయి? పాకిస్తాన్ కి కొనుక్కునే స్తోమత అయితే ఖచ్చితంగా లేదండి. లేదు. అంటే ఎవరో వెనక నుంచి చైనా, టర్కీ, ఇరాన్ లాంటి దేశాలు వీటిని సమర్థించి వీళ్ళకి డ్రోన్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనం ఆలోచించాల్సి ఏంటంటే, చైనా ఒకవైపు నుంచి మీరు పీస్ఫుల్ గా రెజల్యూషన్ తీసుకోండి అని అంటుంది, ఇంకో వైపు నుంచి ఇట్ ఈస్ సపోర్టింగ్ పాకిస్తాన్ బై వెపన్స్ అండ్ మనీ. కాకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి చాలా పెద్ద విషయం ఉందండి. చైనా విల్ నాట్ అలౌ పాకిస్తాన్ టు ఫెయిల్ యాజ్ ఎ కంట్రీ సార్. ఎందుకంటే పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ ఫెయిల్ అయింది అంటే ఇండియా అటెన్షన్ మొత్తం చైనా మీద వస్తుంది. సో అది నాకు మంచిది కాదు. సో కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే నేను పాకిస్తాన్ ని యుద్ధానికి పంపిస్తాను అండ్ యుద్ధంలో ఓడిపోకుండా ఆయుధాలు, డబ్బులు సరఫరా చేస్తాను అని చెప్పి ధైర్యం ఇచ్చి పాకిస్తాన్ కి ముందుకి తోలుతుందండి. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది గ్రౌండ్ ఇన్ రియాలిటీ. సార్, 7th midnight నుంచి మనం తీసుకుంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా భారత్ పైచేయి సాధించినట్టుగా భావించవచ్చా? 100% సార్. 100%. మనము ఇప్పుడుకొచ్చి ఎన్నో పాకిస్తాన్ యుద్ధ విమానాలని, ఎన్నో పాకిస్తాన్ డ్రోన్లను, ఎన్నో పాకిస్తాన్ మిజైళ్లను భారత భూమికి తాకే ముందే గాల్లోనే ధ్వంసం చేశారు సార్. ఇది యావత్ ప్రపంచం అంతా చూసింది. మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్, ప్రపంచం అంతా. కానీ పాకిస్తాన్ డిఫరెంట్ గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తోంది కదా. మేము భారత్ పైన సక్సెస్ఫుల్ గా దాడి చేయగలిగామనో, లేకపోతే భారత్ పాకిస్తాన్ పైన దాడి చేయలేకపోయిందనో, ఎందుకు అలాంటి దుష్ప్రచారం చేస్తోంది సార్? పాకిస్తాన్ లివ్స్ బై ఫాల్స్ ప్రాపగాండా. వీళ్ళు ఇప్పటి నుంచే కాదు సార్, 1947 వీళ్ళు పుట్టినప్పటి నుంచే వెదవలు సార్ వీళ్ళు.
పుట్టినప్పుడే భారత్ మీద దాడి. చైనా మనకి 1962లో దాడి చేసింది, మనం ఓడిపోయాము. మనం ఓడిపోయి ఉన్నామని చెప్పేసి ఇప్పుడు భారత్ని ఓడించడం సులువు అని చెప్పేసి 1965లో దాడి, 1971లో దాడి, 1999లో దాడి. వీళ్ళ రక్తంలో, వీళ్ళ మానసికత్వంలోనే ఒక డిఫాల్ట్ ఉంది సార్. సో వీళ్ళని మార్చడమేమో, మనం మార్చడానికి వీల్లేదు సార్. వీళ్ళని హతమారుస్తే గానీ వీళ్ళకి ఎటువంటి దుష్పరిణామము వీళ్ళకి రాదండి. ఈ ఉగ్రవాద శిబిరాలను దాదాపు 21 మనం ఐడెంటిఫై చేశాం, 9 టార్గెట్ చేశాం, 9 కూడా సక్సెస్ఫుల్గా ఆ మిషన్ని కంప్లీట్ చేశాం. సో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే ఆపరేషన్ సింధూర్ అన్నది కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారా? 100% సార్. ఇది ఒక నెలలో జరగదు, ఇది కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చండి. ఒక 2, 3, 4, 5, 10 సంవత్సరాలైనా పట్టొచ్చు. మన భారత ప్రధాని చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ భూమి మీద చివరాఖరి టెర్రరిస్ట్ ఉన్నంత వరకు కొనసాగిస్తాము. అప్పటి వరకు నేను పడుకోను, అప్పటి వరకు నిన్ను పడుకోనివ్వను అని చెప్పి శపథం చేసిన మన ప్రధాని గారికి మనం అందరం కలిసి సపోర్ట్ ఇవ్వాల్సిందేనండి. కరెక్ట్. ఎస్, ఈరోజు ఇండియాలో ప్రతి భారతీయుడు కూడా ఈ ప్రభుత్వానికి, భారత సైన్యానికి పూర్తి మద్దతుగా, బాసటగా నిలుస్తుంటే పాకిస్తాన్లో ఆ పరిస్థితులు కనిపించట్లేదు సార్. ఏంటి పాకిస్తాన్లో అసలు ప్రజల్లో ఒక డివిజన్ కనిపిస్తోంది, రాజకీయ నాయకుల్లో, ప్రభుత్వంలో ఒక డివిజన్ కనిపిస్తోంది. ఏంటి అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి చెప్పండి సార్. మీకు నాకు కనిపించని ఇంకొక చాలా మేజర్ డివిజన్ ఉంది సార్. ఆ డివిజనే పాకిస్తాన్ మిలిటరీలో డివిజన్ కూడాను. నేను మీకు చెప్తాను. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఆడిన పన్నాగం అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. అవును, నేను చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే సర్వీస్ లో ఉన్నారో వాళ్ళతోని అండ్ రిటైర్ అయిన సీనియర్ ఆఫీసర్స్ తోని కూడా నేను పర్సనల్ గా ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాను సార్. వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఎవరైతే చీఫ్ ఉన్నాడో ఆర్మీలో, తను ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకం సార్. కరెక్ట్. సో దీనిని ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ని సైడ్ లైన్ చేసి ఆసిఫ్ మునీర్ ని వీళ్ళు సైన్యాధ్యక్షుడిగా నియమించారు సార్. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఆసిఫ్ మునీర్ పక్కకు జరుపుకుంటారు, ఇంకొక సైన్యాధ్యక్షుడు వస్తాడు. సో పాకిస్తాన్ తన కంట్రీలో ఉన్న ఇంటర్నల్ పొలిటికల్ అండ్ మిలిటరీ డివైడ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి భారతదేశం మీద ఆడిన పన్నాగం కూడా ఇది అయ్యి ఉండొచ్చు సార్. రైట్ సార్. ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఆర్మీ చీఫ్ ఏమో ఇప్పటి వరకు కనిపించరు, ప్రధాని గారేమో, ఆ దేశ ప్రధాని ఏమో వెళ్ళి సురక్షిత ప్రాంతంలో ఎక్కడో బంకర్లోనో ఎక్కడో సురక్షిత ప్రాంతంలో ఆయన వెళ్ళి దాక్కుంటారు. పార్లమెంటులో చూస్తే ఎంపీలు ఏడుస్తారు, కొందరైతే మోడీ పేరెత్తడానికి కూడా మన ప్రధాని భయపడుతున్నారని ఓపెన్గా చెప్పేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా అక్కడ ఈ పరిస్థితులు అనేవి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీదా? సైనికుల్లో కానీ, లేకపోతే ప్రజల్లో కానీ, ప్రభుత్వంలో కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, పాకిస్తాన్ అనే దేశము సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దేశం సార్. వీళ్ళకు ఎటువంటి ఆత్మ గౌరవం లేదండి. అది పొలిటికల్ గా అవనివ్వండి, ఎనీ అచీవ్మెంట్, సైంటిఫిక్. అసలు పాకిస్తాన్ వాళ్ళు మేము ఇది స్వయంగా చేసుకున్నాము, ఇది మేము స్వయంగా సాధించాము అని చెప్పడానికి ఒక సూది పిన్నీస్ కూడా వీళ్ళు తయారు చేయలేని బతుకులు సార్. వీళ్ళు ప్రతిసారి రిలీజియన్ పేరు మీద వెళ్ళి అడుక్కొని డబ్బులు తీసుకొచ్చి ఇలాంటి వెధవ పనులు చేయడం మాత్రమే వీళ్ళకి వచ్చు. మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ప్రధాని కనిపించట్లేదు. వీళ్ళందరూ పిరికి వాళ్ళు సార్. వీళ్ళు చాలా ఒక ఫ్యూడల్, మనం అంటాం కదా, మనము మన బ్రిటిషర్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే బ్రిటిషర్స్ మన మీద పరిపాలన చేశారో ఒక ఫ్యూడల్ మెంటాలిటీతో, ఒక ల్యాండ్ లార్డిష్ మెంటాలిటీతో, అదే ల్యాండ్ లార్డిష్ మెంటాలిటీతో పాకిస్తాన్ ప్రభుత్వము, అదే ల్యాండ్ లార్డిష్ మెంటాలిటీతో పాకిస్తాన్ సైన్యం కూడా ఆపరేట్ చేస్తుంది సార్. మన భారత నేత, మన ప్రధాని గారు ఏమంటారు? మే ప్రధాన్ సేవక్ హూ, ఐఆమ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ సర్వెంట్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి తను అందరికీ తెలియజేస్తారు సార్. కాకపోతే అక్కడ అది కాదు. ఇంకో విషయం సార్, పాకిస్తాన్ ఆర్మీ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఆర్మీ సార్. దే ఆర్ ఇన్ టు రియల్ ఎస్టేట్ బిజినెస్, దే ఆర్ డూయింగ్ పెట్రోల్ బిజినెస్. ఇదంతా వదిలేయండి సార్. వీళ్ళు డైపర్లు తయారు చేసి డబ్బులు సంపాదించుకుంటున్న, అసలు పాకిస్తాన్ ఆర్మీని ఆర్మీ అని చెప్పడమే ఆర్మీని చిన్న చూపు చూసినట్టు నేను అనుకుంటాను సార్. ఎనీ జాయింట్ ఆపరేషన్ లో కూడా వీళ్ళని అసలు
అసలు చాలా చులకనగా చూస్తారు సార్. అసలు మీరు ఆర్మీయే కాదు, మీరు స్ట్రీట్ ఫైటర్స్, యు ఆర్ ట్రైన్డ్ టు ట్రైన్ ఎ మిలిటెంట్ అండ్ Okay. నథింగ్ మోర్ దాన్ దట్ అని చెప్పేసి వీళ్ళని డిస్కషన్స్ లో లో కూడా ఒక మూలన కుర్చీ కూర్చోబెట్టి ఒక సమోసా ఒక కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెడతారు సార్. అంతేనా నేను సార్? వాస్తవం చెప్తున్నాను సార్, అంతేనా 100% సార్. మ్మ్. సార్ మీ అసలు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు- చెప్పండి సార్. వాళ్ళకు ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, Okay. ఒక సైంటిఫిక్ టెంపర్ కానీ, ఒక మిలిటరీ టాక్టిక్స్ లో బుర్రా అసలు వాళ్ళకి అసలు పనే చేయదు సార్. వాళ్ళ ఎంతసేపు పొద్దున్న లేస్తే తాగడము, రాత్రి అయితే తాగడము, రాత్రి అయితే మహిళలు. పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ అ స్పాయిల్డ్ ఆర్మీ ఆఫ్ ది వరల్డ్.